నమస్కారం అండి. మనము ఈనాటి ఎపిసోడ్లో ఇదేమి చోద్యం అనే శీర్షికతో ఉన్న కొన్ని పదాలని గమనిద్దాము. ఆ పదాలు తెలుగు భాష యొక్క సామర్థ్యం ఎంత గొప్పదో, చాకచక్యం ఎంత గొప్పదో మనకు తెలియజేస్తుంది. రెండు సమర్థవంతమైన పదాలు ఉండి వేటికవి వాటి అర్థాన్ని ఇవ్వగలిగినప్పటికీ కూడా అవి రెండు ఏకంగా మారి ఏకపదంగా మారి మరి ఒక కొత్త అర్థాన్ని కూడా ఇచ్చే సామర్థ్యం ఉంది అని మనకి తెలియచెప్పే ఈ ప్రక్రియయే ఇదేమి చోద్యం, ఇదేమి వింత. ఇందులో 3 విభాగాలు ఉన్నాయండి. ఇది మొదటి విభాగము, ఇది రెండవ విభాగము, ఇది 3వ విభాగం. ఈ 3 విభాగాల్లో కూడా పదాలు ఇవ్వబడ్డాయి. మొదటి విభాగంలో ఇచ్చిన పదంలోంచి కొన్ని అక్షరాలను తీసి వేరొక పదంగా మార్చబడింది. ఈ మొదటి పదంలో ఉండే అక్షరాలతో మారిన పదము ఒక అర్థాన్ని ఇస్తే, మరికొన్ని అక్షరాలతో మారిన పదము ఇంకొక అర్థాన్ని ఇస్తుంది. అంటే పదంలో ఉండే అక్షరాలే అన్నీ కలిసికట్టుగా ఉన్నప్పుడు ఒక అర్థాన్ని ఇస్తున్నాయి. వాటికి అవే తెగలుగా విడిపోయినప్పుడు వేటికి అవి సమర్థవంతమైన అర్థాన్ని కూడా ఇవ్వగలిగే శక్తిని కలిగి ఉన్నాయి అని మనకి చెబుతున్నాయి. అదే ఈ శీర్షికలోని పదములు చేస్తున్న చోద్యం, వింత. ఏమిటి ఆ వింత అనేది గమనిద్దాం రండి. ఇక్కడ పదం మనకి ఇవ్వలేదండి. రెండవ విభాగంలో వస అనే అర్థాన్ని ఇచ్చే పదాన్ని ఇచ్చారు. ఏమిటి దాని అర్థం? ఈవిడ వస పిట్టలాగా వాగుతుంది, చిన్నప్పుడు నీకు వస ఎక్కువ పోసినట్టున్నారు అనే వాడుకను మనం వింటూ ఉంటాం. అంటే అది ఒక మూలిక. అల్లము, సొంటి ఇవన్నీ ఎలా ఆరోగ్యానికి ఉంటాయో అదేవిధంగా వస అనేది కూడా ఒక చిన్న దుప్ప లాంటిది. ఆ వస అనే దాన్ని మూలిక అనే అర్థం మనం తీసుకోవచ్చు. పక్కన సంత అని ఇంకో పదం ఇచ్చారు. సంత అంటే గ్రామాల్లో, పల్లెటూళ్ళల్లో అన్ని ఊళ్ళ నుంచి వచ్చి అన్ని రకాల కూరలు, బొమ్మలు కావలసినవన్నీ కూడా ఒక ప్రదేశంలో, నిర్దేశ ప్రదేశంలో పెట్టుకుని వ్యాపారం చేస్తారు. దానికి ఒక రోజు అనేది ఉంటుంది, ఒక ప్రదేశం అనేది ఉంటుంది, ఒక సమయం అని కూడా ఉంటుంది. ఆ సమయంలో ఆ ఊళ్ళో కావలసిన వస్తువులు కావలసిన వాళ్ళందరూ వచ్చి కొనుక్కుని వెళ్తారు. ఒక విధంగా మనం చేస్తున్న ఎగ్జిబిషన్స్ సంవత్సరానికి ఒకసారి చేస్తున్నవి పట్టణాలలో. పల్లెటూళ్ళల్లో వారానికి ఒకసారి, 4 రోజులకు ఒకసారి జరిగే చిన్న వ్యాపారం సంత అని అంటారు. అంటే ఇక్కడ సంత అనేదేమో పల్లెలో వ్యాపారం. ఆ పల్లెలో వ్యాపారమే ఏదైనా ఒక్కరోజు చేస్తారు, నియమితంగా ఉంటుంది. దాన్ని సంత అంటారు. ఇక్కడ వస అంటే మూలిక, సంత అంటే పల్లెలో ఒకరోజు చేసుకుంటున్న వ్యాపారం. ఈ రెండిటిలోంచి కొన్ని అక్షరాలను తీసుకుని వసంత అనే ఒక పదాన్ని వచ్చింది. అంటే అది ఒక స్త్రీమూర్తి పేరు కావచ్చు, ఒక ఋతువు కూడా కావచ్చు. ఋతువు కావచ్చు, స్త్రీమూర్తి పేరు కూడా కావచ్చు. ఈ వస, ఈ సంతలో ఒక సాని తీసేసి వసంతాన్ని ఇంకో కొత్త పదాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదే వాళ్ళు వసంతాన్ని పదం ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ వస ఒక పదంగా మారుతుంది, ఈ సంత ఒక పదంగా మారుతుంది.
రెండోది పాద. పాదం అంటే కాలి కింద ఉండేది ఒక వెలైన్. రసం. రసం అంటే ద్రవ పదార్థం. పాద అనేదేమో శరీర అవయవం కింద తీసుకుంటే, అవయవం, రసం ఆహారం లేకపోతే ద్రవం, ద్రవ పదార్థం కింద తీసుకుని విడివిడి అర్థాలని ఇస్తుంది. అదే పాదరసం అని మారిందనుకోండి, ఆ పాదరసం మన జ్వరం వచ్చినప్పుడు కొలుచుకుంటూ ఉంటాం కదండి, దానిలో ఉంటుంది కదండి మెర్క్యూరీ. మనం అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాన్ని కూడా కొంచెం సులభంగా అర్థం అవడానికి వాడుతున్నాం. ఇది రెండో పదం. మూడో పదంలో వానరులు. వానరులు అంటే కోతులు. మనకు రామాయణం మొత్తం వాళ్ళే నడిపిస్తారు. దాన్ని విడదీస్తే వాన అంటే వర్షం, నరులు మానవులు. ఈ రెండు విభిన్న అర్థాలు ఇస్తున్నాయి. వానరులు అనగానే కోతులు అనే ఇంకొక కొత్త అర్థాన్ని ఇస్తున్నాయి. అదేవిధంగా గంగ. గంగ జీవనది. డోలు వాయిద్యము. ఈ రెండింటిని కలిపేసి గంగడోలు. గంగడోలు అంటే ఆవుకి మెడ కింద ఉండేది అనే కొత్త అర్థాన్ని ఇస్తున్నాయి. ఇది ఇంకా ఇంపార్టెంట్ అండి. గ్రామము పల్లె, సింహము మృగరాజు. ఇవి రెండు విడివిడి అర్థాన్ని ఇస్తున్నాయి. గ్రామ పంచాయతీ పల్లెటూరు గురించి చెప్తుంది. సింహము, అడవిలో సింహం ఉంది, వన్యమృగం ఉంది, క్రూర మృగం ఉంది, అది పెంపుడు జంతువు కాదు. ఈ విధంగా చెప్తాను. దీని రెండింటిని కలిపితే గ్రామ సింహం అంటే కుక్క అనే అర్థాన్ని ఇచ్చే పదముగా మారిపోతుంది. అదేవిధంగా అన్న సోదరుడు, వరం కోరినది ఇవ్వటం. అన్న కోరినది ఇవ్వటం. రెండు అర్థాలను ఇస్తున్నాయి. దీన్ని అన్నవరం అని మార్చామనుకోండి, పుణ్యక్షేత్రం. తారుమారు. అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకటి. తారుమారు అయిపోయినాయి. ఊహించిన దానికి విరుద్ధంగా జరిగింది. అనుకున్న దానికి విరుద్ధంగా జరిగిన దాన్ని తారుమారు అంటారు. విరుద్ధము. దానికి విడదీసామనుకోండి, తారు రోడ్డు మీద వేసేది, మారు. మారు అంటే మళ్ళీ, మారు వడ్డిస్తారు. ఈ విధంగా వేరే అర్థాన్ని ఇస్తారు. అదేవిధంగా ఆభరణము. ఆ అంటే ఇక్కడ సర్వనామం వస్తుంది. భరణము
భరణము అంటే మనం ముందు మాట్లాడుకున్నాం. భార్యకు ఇచ్చే ధనము. దేన్ని ఇస్తారు? కోర్టులో భార్యాభర్తలు విడిపోతే భార్య పోషణ కోసం ఇచ్చే ధనాన్ని భరణము, భరించడానికి ఇచ్చే డబ్బు. ఆభరణము అంటే ఆ కేసులో వాళ్ళకి కోసం, ఆ ఫలాని వాళ్ళ కోసం ఇచ్చే భరణం. ఆ సావిత్రికో, ఆ సరోజకో, ఇంకొకళ్ళకో ఇచ్చే, వాళ్ళు విడిపోయారు, కోర్టు నిశ్చయించింది ప్రతి నెల ఆవిడకి ఇంత నువ్వు డబ్బులు ఇవ్వాలి అని. ఆ డబ్బుని ఇవ్వటానికి చేసింది. దాన్ని కలిపేశారనుకోండి, అప్పుడేమొస్తుంది ఇక్కడ? ఆభరణము అంటే నగ మార్పు. అదేవిధంగా స్వగతము, స్వగతములో స్వ తన యొక్క గతము జరిగిన తనకి ముందర జరిగినది. భూతకాలంలో స్వ తనకు జరిగినది, గతం భూతకాలంలో జరిగినది. విడదీస్తే రెండు అర్థాలు వస్తాయి. దాన్ని కలిపేసామనుకోండి, స్వగతము అన్నామనుకోండి, తనలో తనలో తాను మాట్లాడుకోవడం. దీన్ని సాలిలాక్వీ అంటారు ఇంగ్లీష్లో. తనకి తానే మాట్లాడుకోవటాన్ని సాలిలాక్వీ అంటారు. స్వగతం, తనలో తనలో. ఇప్పుడు ఈ పదాలను గమనిస్తే ప్రతి పదంలో రెండు పదాలు ఉన్నాయి. రెండు పదాలకి వేటికి వాటికే ప్రత్యేకమైన అర్థం ఉంది. అలా రెండింటిని కలిపేస్తే ఇంకో పదం ఏర్పడ్డది. ఆ పదానికి తన యొక్క కొత్త అర్థం కూడా ఉంది. ఈ విధంగా తెలుగు భాష పదాలు అవి అన్నీ ఐకమత్యంగా ఉన్నప్పుడు ఒక అర్థాన్ని ఇస్తూ, వేటిగా అవి సమర్థవంతంగా విడిపోయినప్పుడు మరొక అర్థాన్ని ఇస్తూ తెలుగు భాష సౌరభాన్ని మరింత పెంపొందిస్తున్నాయి. మీకు కనుక ఇంకా ఏమైనా కొత్త పదాలు ఈ విధంగా తెలిస్తే, లేదు అంటే ఇంకేదైనా సులువైన మార్గం కనుక ఉంటే మీరు కామెంట్స్ రూపంలో దాన్ని కనుక ఇస్తే నేను మరికొంతమంది కూడా తెలుసుకోగలుగుతారు. ఇప్పటికీ ఈ ఎపిసోడ్ని ముగిస్తానండి. మళ్ళీ కలుస్తాను. నమస్తే. జై తెలుగు తల్లి.